హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 82. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. గీత చాలా సీరియస్గా విరాట్ వైపు చూసి, మసాజ్ చేయడం కంప్లీట్ అయిపోయింది సార్. మీకు ఇంకా తలనొప్పి తగ్గకపోతే వెళ్ళి టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. విరాట్ వెళ్తున్న గీత వైపు అలానే చూస్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన పద్మావతి గారు, అలా చూడకపోతే తను నీ గదిలోనే ఉండేలాగా చేయొచ్చు కదా కృష్ణ అని నవ్వుతూ అంటారు. విరాట్ చిన్నగా నవ్వుతూ, దానితో అంత ఈజీ కాదు నాని, అస్సలు ఒప్పుకోదు అని నీరసంగా అంటాడు. పద్మావతి గారు చిన్నగా నవ్వుతూ, నీ భార్య చేత మమ్మల్ని మేడం, సార్ అని పిలిపించడం మాన్పించు. అప్పుడు తనని నీ రూమ్కి పంపించే బాధ్యత నాది అని అంటారు. విరాట్ ఆనందంగా ఆవిడ వైపు చూస్తూ, నిజంగానే నాని? తర్వాత నా వల్ల కాదు అని చేతులెత్తేయో కదా అని అనుమానంగా అడుగుతాడు. పద్మావతి గారు కొంచెం గట్టిగా మాట్లాడుతూ, ఎవరనుకుంటున్నావు నన్ను? పద్మావతి ఘట్టమనేని. మాట ఇచ్చాను అంటే ప్రాణం పోయినా తప్పను. నువ్వు తన చేత మమ్మల్ని వరుసపెట్టి పిలిపించు. తనని నీ రూమ్లోనే ఉండేలాగా నేను చేస్తాను అని అంటారు. విరాట్ సరే అయితే ఇంట్లో ఉన్న అందరినీ మేడం, సార్ అని కాకుండా ప్రతి ఒక్కరిని వరుసపెట్టి పిలిచేలాగా నేను చేస్తాను అని అక్కడ నుండి తన రూమ్కి వెళ్తాడు. గీత కిచెన్లోనికి వెళ్ళి తన చేతుల్ని నీట్గా వాష్ చేసుకొని సంధ్యకి కాల్ చేసి పిచ్చతిట్లు తిడుతుంది. సంధ్య ఫోన్ కొంచెం దూరంగా పెట్టుకొని, గీత ప్లీజ్, సార్ నీ దగ్గర ఉంటారని నాకేం తెలుసు? నేనేదో క్యాజువల్గా మాట్లాడాను అని నెమ్మదిగా అంటుంది. గీత కొంచెం గట్టిగా మాట్లాడుతూ, నా ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు నువ్వు ఎందుకు మధు ఫోన్కి కాల్ చేశావు? చేసిన దానివి మధుతో మాట్లాడి పెట్టయ్యాక ఏదో ఇంపార్టెంట్ విషయమైనట్టు నాకు ఇచ్చేదాకా ఊరుకోలేదు. ఇప్పుడు నువ్వు వాగిన చెత్త వాగుడంతా విరాట్ సార్ మొత్తం వినేశారు. రేపు కాలేజీకి వస్తావు కదా, రా, నీకు మామూలుగా ఉండదు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. విరాట్ తన రూమ్కి వెళ్ళి గీత గురించి తలుచుకుంటూ చిన్నగా నవ్వుతూ కిచెన్లో ఉన్న ల్యాండ్లైన్కి కాల్ చేస్తాడు. ఫోన్ రింగ్ టోన్ వినిపించడంతో గీత లిఫ్ట్ చేసి హలో అనేసరికి విరాట్ కొంచెం గంభీరంగా, ఒక 10 మినిట్స్లో కాఫీ తీసుకొని నా రూమ్లో ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. గీత విరాట్ని బండబూతులు తిట్టుకుంటూ వెళ్ళి కాఫీ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. విరాట్ తల నిండా ఆయిల్ అప్లై చేసి ఉండడంతో హెడ్ బాత్ చేయడానికి వాష్రూమ్లోనికి వెళ్తాడు. షవర్ వాటర్ తల మీద నుంచి ఫేస్ మీదకి పడుతూ ఉంటాయి. విరాట్ మాత్రం గీత ఊహల్లో తేలిపోతూ అలానే కొంచెం సేపు షవర్ కింద నిలబడి ఆ తర్వాత తన బాత్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చే టైంకి గీత కాఫీ తీసుకొని విరాట్ రూమ్కి వస్తుంది. విరాట్ గీత వైపు చూస్తూ కాఫీ తీసుకొని టేబుల్ మీద పెట్టి తన చేతిలో ఉన్న టవల్ గీత చేతిలో పెట్టి, వచ్చి తలతుడు అని వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు. గీత సీరియస్గా చూస్తూ, నాకు కిచెన్లో చాలా పని ఉంది సార్, నేను వెళ్ళాలి అని మెల్లగా అంటుంది. విరాట్ గీత వైపు చూస్తూ, నీకు శాలరీ ఇస్తుంది నేనా లేక కిచెనా అని అడుగుతాడు. గీత ఏమీ అర్థం కాక అలానే విరాట్ వైపు చూస్తూ, కిచెన్ ఎక్కడైనా శాలరీ ఇస్తుందా సార్, మీరే కదా ఇవ్వాలి అని కొంచెం గట్టిగా అడుగుతుంది. విరాట్ కొంచెం గంభీరంగా, కదా, మరి అలాంటప్పుడు వచ్చి నేను చెప్పిన పని చెయ్యి అనేసరికి గీత ఏడుపు ముఖంతో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి విరాట్కి ఎదురుగా నుంచొని తన చేతిలో ఉన్న టవల్ని విరాట్ తల మీద పెట్టి మెల్లగా రఫ్ చేస్తూ ఉంటుంది. విరాట్ ఎదురుగా ఉండేసరికి మళ్ళీ గీత నడుము క్లియర్గా కనిపిస్తూ ఉండడంతో విరాట్ అలానే చూస్తూ ఉంటాడు. గీత విరాట్ తల నుండి వాటర్ కారుతూ ఉండడంతో నీట్గా తుడుస్తూ ఉంటుంది. విరాట్ ఏదో ఒక ట్రాన్స్లో వెళ్ళినట్టు గీత నడుమును చూసి తన చేతులను మెల్లగా తీసుకువెళ్ళి తన నడుమును గట్టిగా పట్టుకొని ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండానే నెలవంక లాంటి గీత నడుముని గట్టిగా కిస్ చేస్తాడు. విరాట్ చేసిన పనికి గీత ఒక్కసారిగా షాక్ కొట్టిన కాకిలాగా విసుగుపోయి అలానే ఉంటుంది. విరాట్ గీతకి కొంచెం దూరం జరగగానే గీత సీరియస్గా చూస్తూ, ఏం చేస్తున్నారు సార్ అని గట్టిగా అడుగుతుంది. విరాట్ తన చూపుడు వేలితో నుదురుని రుద్దుకుంటూ, అబ్బా, ఇప్పుడు ఈ రాక్షస్కి రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాను, ఏం చేయాలి అని అనుకుంటూ గీత వైపు తిరిగి, నేనేం చేశాను అని అనుమానంగా అడుగుతాడు. గీత చాలా సీరియస్గా, మీరేం చేశారో మీకు తెలియదా అని గట్టిగా అడుగుతుంది. విరాట్ ఒక్కసారిగా పైకి లేచి గీత ఎదురుగా నుంచొని
తన నడుము మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఏం చేస్తున్నానో చెప్పు అని నెమ్మదిగా అడుగుతాడు. గీత కొంచెం కంగారుగా, ప్లీజ్ వదిలేయండి అని అంటుంది. విరాట్ తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇప్పటి వరకు ఏదో చేశాను అని తెగ గించుకుంటున్నావు కదా, అదేంటో చెప్పు, వదిలేస్తాను అని నెమ్మదిగా తన చెవి దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. విరాట్ అలా నెమ్మదిగా మాట్లాడేసరికి గీత గొంతులో తడి ఆరిపోతుంది. గీత కొంచెం నెమ్మదిగా, మీరు ఎలా చేస్తే నేను ఈ రూమ్లోకి అస్సలు రాను అని గట్టిగా అంటుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని, అదేంటి, నీకెవరి దగ్గర ఫ్రీగా ఏది తీసుకునే అలవాటు లేదు కదా, మరిప్పుడు నువ్వు నా రూమ్లోకి వచ్చి నా పనులు చేయకపోతే నువ్వు నా దగ్గర ఫ్రీగా తీసుకున్నట్టే కదా అని అంటాడు. గీత కోపంగా చూస్తూ, ఈ రూమ్కి రానన్నాను కానీ పని చెయ్యను అనలేదు కదా సార్, ఇంకా వేరే ఏదైనా పని చెప్పండి, తప్పకుండా చేస్తాను, అంతేగాని మీరు ఇలా చేస్తుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని ఉక్రోషంగా అంటుంది. విరాట్ గట్టిగా నవ్వుతూ, సరే అయితే నిన్ను టచ్ కూడా చేయను, ఇప్పుడు ఓకేనా అని అంటాడు. గీత విరాట్ వైపు చూసి, మీరు నన్ను వదిలితే నేను కిందకు వెళ్తాను అని అంటుంది. విరాట్ గీత ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, నేను పని చెప్తాను, అది చేసావంటే ఖచ్చితంగా నిన్నైతే ఇబ్బంది పెట్టను అని అంటాడు. గీత ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటా పని అని అడుగుతుంది. విరాట్ తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు ఈ రోజు నుండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మేడం సార్ అని పిలవకూడదు, మా మామని అత్తయ్య అని పిలవాలి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని వరుస పెట్టి పిలవాలి, అప్పుడు నేనేమీ చేయను, నువ్వు హ్యాపీగా నా రూమ్కి వచ్చి నీ వర్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలా కాదని ఇంకా అందరినీ మేడం సార్ అని పిలిచావనుకో, ఎక్కడున్నావో కూడా చూసుకోను, అక్కడే వచ్చి డైరెక్ట్గా కిస్ చేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అని మెల్లగా అంటాడు. గీత కంగారుగా, నా వల్ల కాదు సార్, నేను అలా పిలవలేను, ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా చెప్పండి చేస్తాను అని అంటుంది. విరాట్ కొంచెం ముందుకు వచ్చి తన లిప్స్ గీత లిప్స్కి టచ్ అయ్యేంత దగ్గరగా ఉండి, సరే అయితే నన్ను కిస్ చేయి అని అంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు విరాట్ పెదవులు గీత లిప్స్కి లైట్గా టచ్ అవుతూ ఉండడంతో గీత ఒక్కసారిగా వెనక్కి జరుగుతుంది. విరాట్ గీతని ఇంకా తన దగ్గరికి అదుముకొని, నా నుండి నువ్వు తప్పించుకోలేవు, అందరినీ వరుసపెట్టి పిలుస్తావా లేక నన్ను డీప్గా కిస్ చేస్తావా, నీ ఇష్టం, నాకు ఫస్ట్ దానికన్నా సెకండ్ అయితేనే చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఒకసారి ఆలోచించు అని తన పెదవులు తన చెవి దగ్గర హస్కీగా అంటాడు. విరాట్ అలా మాట్లాడేసరికి గీత కొంచెం కంగారుగా, వసుంధర మేడం గారిని అత్తయ్య అని పిలవాలి అంతే కదా సార్, నేను పిలుస్తాను, దానికి మీరు ఎందుకు ఇలా ఇంటి డెసిషన్ తీసుకోవడం, మీరేం టెన్షన్ పడకండి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చక్కగా వరుసపెట్టి పిలుస్తాను, ఇప్పుడు ఓకేనా అని మెల్లగా అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని, నీకు ఎలా చెప్తే దారిలోకి వస్తావో నాకు బాగా తెలుసు కదా అంజలి అని అనుకుంటూ గీతని వదిలి, కాఫీ చల్లారిపోయింది, అయినా డిన్నర్ టైం అయింది కదా, కాఫీ వద్దు తీసుకువెళ్ళిపో అని చెప్పేసరికి గీత ఆ కాఫీ కప్ తీసుకొని ఒక్క పరుగున కిందకు వెళ్తుంది. కిచెన్లోనికి వెళ్ళి ఒక టేబుల్ మీద ఆ కాఫీ కప్ పెట్టి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గటగటా తాగి మిగిలినవి ఫేస్ మీద వంపేసుకొని కొంచెం రిలాక్స్గా అనిపించడంతో వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. మంగ శాలినికి వంట నేర్పించడానికి నాన్న తంటా పడుతుంది. ఫైనల్గా ఎంతో కొంత నేర్పించగలుగుతుంది. గీత హాల్లో కూర్చునేసరికి శాలిని గీత వైపు చూసి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అనుమానంగా అడుగుతుంది. గీత తన కంగారుని లోపలే దాచేస్తూ, ఏం లేదు, కొంచెం నీరసంగా ఉంది, అందుకే కూర్చున్నాను అని చెప్పి మంగ వైపు చూస్తూ, అక్క నాకు ఒక కాఫీ ఇవ్వవా ప్లీజ్ అని అడుగుతుంది. మంగ, డిన్నర్ టైం అయింది కదమ్మా, ఇప్పుడు కాఫీ ఎందుకు, మళ్ళీ భోజనం చేయలేరు అని అంటుంది. గీత, ప్లీజ్ అక్క, ఇప్పుడు కాఫీ తాగకపోతే నా బుర్ర పగిలిపోయేలాగా ఉంది అని చెప్పేసరికి మంగ కాఫీ ప్రిపేర్ చేసి ఒక ఒక కప్పు గీత చేతిలో పెడుతుంది. డిన్నర్ టైం అవ్వడంతో అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. మంగ, శాలిని కుక్ చేసిన ఐటమ్స్ అన్నీ తీసుకువచ్చి టేబుల్ మీద పెడుతూ ఉంటారు. గీత వెళ్ళి విరాట్కి డిన్నర్ సర్వ్ చేసి పక్కన నుంచుంటుంది. వసుంధర గారు గీత వైపు చూసి, నువ్వు కూడా కూర్చో అమ్మ గీత, నీకు అసలే ఒంట్లో బాగోలేదు కదా, లేటుగా తింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని ప్రేమగా అంటారు. గీత వసుంధర గారి వైపు చూసి, ఇందాక విరాట్ చెప్పింది గుర్తుకు రావడంతో తన మనసులో, బాబోయ్, ఇప్పుడు కానీ అత్తయ్య అని పిలవకపోతే ఈ దొంగ సచ్చినోడు ఏం చేస్తాడో ఏంటో, ఎందుకు వచ్చిన గోల, నేను ఉన్నన్ని రోజులు కామ్గా ఇతను చెప్పిన మాట విని ఆ తర్వాత నా దారి నేను పోతే ఏ గోల ఉండదు అని అనుకుంటూ పద్మావతి గారి వైపు చూసి చిన్నగా నవ్వుతూ, పర్వాలేదు అత్తయ్య, మీరు తినండి, నేను తర్వాత తింటాను అని నెమ్మదిగా అంటుంది. అత్తయ్య అన్న పిలుపు విన్న పద్మావతి గారు ఆశ్చర్యంగా గీత వైపు చూస్తూ, ఇప్పుడేమన్నావు గీత
అని అనుమానంగా అడుగుతారు. గీత కొంచెం ఇబ్బందిగా విరాట్ వైపు చూసి అత్తయ్య అని పిలిచానండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. మేడం అని పిలుస్తాను అని అంటుంది. వసుంధర గారి ఫేస్ ఆనందంతో వెలిగిపోతూ ఉంటుంది. ఆవిడ ఆనందాన్ని తట్టుకోలేక గీత దగ్గరకు వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని ఈ పిలుపు కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? గీత అలాగే పిలువు. నువ్వు అలా పిలిస్తే నాకు చాలా ఇష్టం అని అంటారు. గీత చిన్నగా నవ్వుతూ అలాగేనండి. ఇప్పటి నుండి మిమ్మల్ని అత్తయ్య అని మాత్రమే పిలుస్తాను అని అంటుంది. రాఘవ గారు చిన్నగా నవ్వుతూ ఈరోజు మీ అత్తయ్యకి భోజనం అవసరం లేదు గీత. నువ్వు పిలిచిన ఆ ఒక్క పిలుపుతో తన కడుపు నిండిపోయినట్టుంది అని అంటారు. పద్మావతి గారు గీత వైపు చిరుకోపంగా చూస్తూ ఇదేం బాగోలేదు అని అంటారు. గీత అయోమయంగా చూస్తూ ఏంటి మిమ్మల్ని బామ్మగారు అని పిలవాలా అని అడుగుతుంది. పద్మావతి గారు చిరుకోపంగా నేనేమంత ముసలిదాన్ని ఏం కాల్ ఏం కాదు. అయినా మనిద్దరం ముందు నుంచే ఫ్రెండ్స్. నా మనవడు పెట్టిన కండిషన్ వల్ల నువ్వు నాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. పైగా నన్ను మేడం అని పిలుస్తున్నావు. ఇప్పుడేమో అందరినీ చక్కగా అత్తయ్య, మావయ్య అని పిలుస్తూ నన్ను అసలు పట్టించుకోవడమే లేదు అని బొంగమూతి పెట్టుకొని అడుగుతారు. గీత చిన్నగా నవ్వుతూ మరీ అంత ఫీల్ అయిపోకు పద్దు డార్లింగ్. నా నా లైఫ్‌లోకి ఎంతమంది వచ్చినా నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నీకే అని అంటుంది. పద్మావతి గారు పద్మావతి గారు ఇప్పుడు అలాగే అంటావు. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత నాకన్నా నా మనవడు ఎక్కువ అంటావు అని అలకగా అంటారు. గీత పద్మావతి గారి దగ్గరకు వెళ్ళి మరీ అంత అలకకు పద్దు. మరీ ఇంత క్యూట్‌గా ఉంటే చాలా కష్టం అని నవ్వుతూ అంటుంది. విరాట్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ మీ ఇద్దరి డ్రామా కంప్లీట్ అయితే డిన్నర్ చేద్దాం. ఆకలి వేస్తుంది అని కచ్చిగా అంటాడు. దేవరాజ్ కోపంగా చూస్తూ ఈ నవ్వులు ఎన్ని రోజులో నేను చూస్తాను. పాపం ఆడపిల్ల అని చూస్తూ ఊరుకుంటే ఇంట్లోనే శాశ్వతంగా పాతుకుపోయేలాగా ఉంది. నా కూతుర్నేమో ఇంటి పని మనిషిని చేసి బయట నుండి వచ్చిన ప్రతి అలగవాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నారు. నేను ఎక్కువ ఆలస్యం చేయకుండా ముందు ఈ గీత సంగతి ఏంటో చూడాలి అని కోపంగా అనుకుంటూ తన డిన్నర్ కంప్లీట్ చేస్తాడు. గీత తన డిన్నర్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళి బంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బంటి, సిరి పరిగెత్తుకుంటూ వచ్చి గీతని హగ్ చేసుకొని ఎలా ఉన్నావు గీత అని అడుగుతారు. గీత చక్కగా నవ్వుతూ నేను చాలా బాగున్నాను. మీరు హోంవర్క్ అంతా కరెక్ట్‌గా చేశారా? లేక ఈ మధ్య నేను సరిగ్గా రావడం లేదు అని డుమ్మా కొడుతున్నారా? అని అడుగుతుంది. సిరి ముద్దు ముద్దుగా మాట్లాడుతూ లేదు గీత మొత్తం నీట్‌గా చేస్తున్నాం. మా మేడం కూడా మమ్మల్ని మెచ్చుకుంటున్నారు తెలుసా? అని చెప్తుంది. గీత బుక్స్ అన్నీ చూసి వెరీ గుడ్. రోజు ఇలాగే చేయాలి అని చెప్పి వాళ్ళ చేత హోంవర్క్ చేస్తూ ఉంటుంది. గీత బయటికి రావడం చూసిన విరాట్ గీత వెనకే బయటకు వచ్చి గీత పక్కన కూర్చుంటాడు. గీత కోపంగా విరాట్ వైపు చూస్తూ మీరేంటి సార్ ఇక్కడ? అని ఆశ్చర్యంగా అడుగుతుంది. విరాట్ ఏ నేనిక్కడికి రాకూడదా? పోనీ ఈ ప్లేస్ నీకొక్కదానికే అని చెప్పి ఎవరైనా రాసిచ్చారా? అని ఎటకారంగా అడుగుతాడు. గీత పళ్ళన్నీ పటపటా నూరుతూ కోపంగా విరాట్ వైపు చూసి మీ ఇల్లు మీ ఇష్టం సార్. మీరెక్కడికైనా రావచ్చు. మిమ్మల్ని ఆపేంత ధైర్యం మాలాంటి పని మనుషులకు ఎక్కడ ఉంది సార్ అని అంటుంది. విరాట్ పిల్లల వైపు చూసి చిన్నగా నవ్వి గీత పక్కకు జరిగి పిల్లలున్నారు కదా అని ధైర్యంతో ఏది పడితే అది వాగేవనుకో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వే బాధపడాల్సి ఉంటుంది. ఆలోచించుకొని మాట్లాడు అని మెల్లగా అంటాడు. గీత ఫేస్ చిరాకుగా పెట్టి బంటి వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళకు ఉన్న డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. విరాట్ సిరిని దగ్గరకు తీసుకొని సిరి మీకు స్కూల్లో లెసన్స్ బాగా చెప్తున్నారా? అర్థమవుతున్నాయా? అని అడుగుతాడు. సిరి వచ్చిరాని మాటలతో స్కూల్లో మా మిస్ చెప్పే లెసన్స్ కన్నా ఇక్కడ గీత చెప్పేది బాగా అర్థమవుతుంది సార్ అని అంటుంది. విరాట్ సిరి బొగ్గన కిస్ చేసి వెళ్ళి బాగా చదువుకో. నీకేదైనా ఇబ్బంది ఉంటే నాతో వచ్చి చెప్పు అని ఆప్యాయంగా అంటాడు. బంటి వాళ్ళకి హోంవర్క్ కంప్లీట్ అయిపోవడంతో గీతకి బాయ్ చెప్పి అక్కడ నుండి వాళ్ళ క్వార్టర్స్కి వెళ్ళిపోతారు. విరాట్ గీత వైపు చూస్తూ ఇందాకేదో వాగుతున్నావు కదా ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ అని గీత దగ్గరకు జరిగి అడుగుతాడు. గీత కొంచెం దూరం జరిగి చూడండి సార్ ఏది మాట్లాడాలన్నా దూరంగా ఉండి మాట్లాడండి. ఇలా దగ్గరకు వస్తే అస్సలు ఊరుకోను అని వేలు చూపిస్తూ అంటుంది. విరాట్ ఆ ఫింగర్ని చిన్నగా కొరికి ఏం చేస్తావు అని తను కళ్ళెగరేసి చిలిపిగా అడుగుతాడు. గీత ఏడుపు ముఖంతో మీరు ఇలా చేస్తే నేను ఇక్కడ ఉండను. నేను మా ఇంటికి వెళ్ళిపోతా అని కోపంగా అంటుంది. విరాట్ గీత చేయి పట్టుకొని తన దగ్గరకు లాగి తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇంకొకసారి ఇక్కడ ఉండను వెళ్ళిపోతా అన్న మాట విన్నాను అనుకో అస్సలు ఊరుకోను అని తన తల మీద వేలుతో పొడుస్తూ నేను చెప్పే విషయాన్ని
ఈ ప్లేస్లో బాగా స్టోర్ చేసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు లైఫ్ లాంగ్ ఇక్కడే ఈ ఇంటి పెద్ద కోడలిగా నా భార్యగానే ఉంటావు. అలా కాదని వెళ్ళడానికి ఏమాత్రం ట్రై చేసినా నీ మొగుడికి ఉన్న పవర్ ఏంటో చూస్తావు. నువ్వు నా నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేవు. ఎక్కడికి వెళ్ళాలి అన్నా వితిన్ 24 అవర్స్లో నిన్ను తీసుకొచ్చి ఇంట్లోనే కూర్చోబెడతాను అని చాలా సీరియస్గా అంటాడు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.